అంత మంచి కదా. ఇలా బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినా మనం ఏం చేద్దాం, డబ్బునే ఎప్పుకుందాం. చలో పండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. కొందరికి ఎట్లుంటదంటే ఎదుటోళ్ళని చూస్తే మస్తు కడుపుమంటుంటది, కుళ్ళుబోత్తనం ఉంటది. ఎదుటోళ్ళు నవ్వుతుంటే అస్సలు చూడలేరు, కడుమోలు మెచ్చుకున్నా అస్సలు ఓర్వరు. నిద్ర పట్టనే పట్టది. ఏదో చెయ్యాలి అని అయిబత అవుతుంటారు. వాళ్ళను సంతోషంలో ఉంచొద్దు, పర్షాన్ చేయాలనుకుంటా ఏదో పంచాది ముంగడేసుకుంటారు. లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళ ఇజ్జతే పోతుంది. మనిషిని ఎంత తొక్కుదామని చూసినా జనం ముంగడ మాత్రం పరపతి పెరగది. ఇవన్నీ మీకు ఎరుకునేనాయే. మళ్ళీ మీకు ఎందుకు చెప్తానా అంటే, మన రామన్నను ఏసీబోలు ఎంక్వైరీ చేసిరు కదా, గా ఎంక్వైరీ కథ తిన్నాక నాకు ఇట్లనే అనిపించింది. నాకనే కాదు చాలా మందికి ఇట్లనే అంటారు. మరి అసలు ఎంక్వైరీలో ఏం తేలింది, వాళ్ళేం అడిగిర్రు, రామన్న ఏం చెప్పిండు, అసలు ఈ ఎంక్వైరీ అనుకున్న అసలు కథ ఏంది, కార్ఖానేంది అరుచుకుందాం నడువురి. మన రామన్న ఫార్ములా కార్ రేసుల కేసు పెట్టే కదా సర్కారోళ్ళు. సోమవారం నాడు ఏసీబోల విచారణకు పోయిండు. అప్పట్లోనే ఒకసారి విచారణ చేసిరు కానీ మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ పిలిపించిరు. పిలిచినందుకు రామన్న కూడా పోయిండు. దగ్గర 7-8 గంటల దాకా విచారణ నడిచిందోలా. అవి ప్రశ్నలు అడిగిరట. అడిగిన దానికల్లా రామన్న కుల్లా జవాబులు చెప్పిండు. ఇక ఏసీబీ ఎంక్వైరీ అయిపోయినాక డైరెక్ట్ తెలంగాణ భవన్కి వచ్చిండు. అసలు ఈ కేసు కథ ఏంది, ఇంట్లో ఏ పాటు వాస్తవం ఉన్నది, దీని ఎన్నుకున్న అసలు ముచ్చటేందో రామన్న మళ్ళీ బయట పెట్టిండు. ఇది లొట్ట పీస్ కేసు, ఇది ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్రా భయ్ ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు నేను ఎప్పుడు చూడలే. 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. అయితే ఈ ఫార్ములా కార్ల మీద రామన్నను విచారణకు పిలిస్తే సర్కార్ ఇజ్జతే పోయిందనిపిస్తుంది. అరే అసలు ఈ చేయి పాటలో ఎందుకు గెలిపించినాం మనం? ఏదైనా స్కీమ్ల గురించి ముంగట పడాలి, రైతుల గురించి ఏదైనా ఉపాయం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలో ఆలోచించాలి. కానీ ఎంతసేపు నోటీసులు ఇచ్చుడు, ఎంక్వైరీలకు పిలిపించుకునుడు, ఇదేం ఆనందమో ఇదేం పనితనమో. అసలు కేసీఆర్ సార్ కుటుంబం మీద పగతో నీళ్ళు గద్దెక్కిరా, లేకుంటే రాష్ట్రానికి ముంగడి పట్టుకపోయేదేమన్నా ఉన్నదా అని గిట్లనే కోపానికి అత్తురు కాదా? మరి చేపట్టచ్చి 1.5 ఏడాది దాటే అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా అని చాలా మందికి అనుమానాలు కొట్టబట్టే 7 దాన్ని ఉండే గవర్నర్ ఇడిచిపెట్టి కేసీఆర్ సార్ అంతటి మనిషిని ఎంక్వైరీలకు విరుషుడు, రామన్నను ఏసీబీ ఆఫీస్కు రప్పించుకునుడు, గిదేం పాలన కావచ్చు, గిదేం సంబరం కావచ్చు. గిట్లనే అంటురోల్లా. నిజంగా బీఆర్ఎస్ అంటేనే మన పార్టీ, మన ఇంటి పార్టీ అని మన తెలంగాణ జనం అనుకుంటారు. బీఆర్ఎస్ లీడర్లకు ఏమన్నా అయిందే అనుకో, వాళ్ళు అస్సలు ఊకోరు. పార్టీల సంతోషం వచ్చినా కానీ జనం ఆపుకోరు, వాళ్ళు కూడా మస్తు సంబరపడతారు. అవునా కాదా? ఇక మన రామన్నను ఎంక్వైరీ అని ఒకటి పెట్టుకునే కదా సర్కారోళ్ళు. మరి మన బీఆర్ఎస్ బలగా ఊకుంటుందా? అన్నకి హిమ్మత్ ఇచ్చేదందుకు 100 కిలోమీటర్లు దాటి మరి పట్టణానికి వచ్చిర్రు. ఎంక్వైరీ ఒడిచినాక సంబురాలు చేసుకున్నారు. పారి ఈ ముచ్చట చూద్దాం మనం.
ఆగ చూస్తుర్రా మన తెలంగాణ భవను బీఆర్ఎస్ బలగంతో ఎట్లా కిటకిటలాడుతుందో. రామన్నను సోమవారం నాడు ఏసీబోలో ఎంక్వైరీ చేస్తారని ఎరగొడుతూనే బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్ కచ్చిరు, రామన్నను కలిసిరు, అన్నతోని సైనికులకి నిలబడ్డరు. భవన్ కానే కాదు, ఏసీబీ ఆఫీస్ కాడికి కూడా బీఆర్ఎస్ లీడర్లు వచ్చిరోళ్ళ. ఇక బీఆర్ఎస్ సైనికులను చూసుడుతోనే సర్కారు వాళ్ళకి ఏమనిపించిందో, పోలీసు వాళ్ళకే కోపం వచ్చిందో కానీ ఉత్త పుణ్యాన కాళ్ళ మీద ఎగబడ్డరు, వాళ్ళ మీద జులుం చేసిరు, కార్యకర్తలకు అడ్డం పడ్డరు. అవసరం అనోళ్ళ వాళ్ళేదో జై తెలంగాణ అని అనుకుంటా రామన్నకు సపోర్ట్ కత్తే వాళ్ళ మీద ప్రతాపం చూయించుడేంది అసలు. ఇంకో దిక్కు రామన్ ఎంక్వైరీ ఉన్నదని హైదరాబాద్ అంతటా పోలీసులు బందోబస్తు పెట్టిరోళ్ళ. దగ్గర 1700 మంది పోలీసులు కావాలిగా ఆశిరు. ఇక ఎప్పురి కథ అన్నట్టు ఏసీబీ ఎంక్వైరీకి పోయే ముందు రామన్న మరోసారి రేవంత్ అన్నకు సవాల్ చేసిండు. జైలుకు పంపినా బెదిరేది లేదు, 100 సార్లు అయినా పోతా అని ధైర్యంగా నిలబడ్డాడు. మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. ఇక ఏసీబీ ఎంక్వైరీ అయిపోయాక డైరెక్ట్ తెలంగాణ భవన్కి వచ్చిండు. విచారణ అయిపోయాక రామన్నను చూసుడుతోనే కార్యకర్తలది ఒక సంబరం కాదు, పటాకులు కాల్చిర్రు, తొవ్వ పొడుగు తన్నకు జేజేలు చెప్పుకుంటా తెలంగాణ భవన్ దాకా తోలుకొచ్చిర్రు. అగో గుండెల నిండా అభిమానం అంటే గిది. ఈ అభిమానాన్ని ఏ తరాస్తో కూడా జోకలేం. కేసీఆర్ సార్ కుటుంబాన్ని కేసులు నోటీసులు అనుకుంటా తాపుకోసారి సతాయిస్తున్నారని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైంది. అందుకే బీఆర్ఎస్కు బలగంగా మేమున్నాం అనుకుంటా ఇక రాష్ట్రం 4 దిక్కల నుంచి కార్యకర్తలు వచ్చి సర్కారుకు తెలంగాణ తెచ్చినోళ్ళ మీద పాయరం ఎట్లా పెట్టుకుంటారో కండ్లారా చూయించిర్రు. పెద్దల మాట సద్ది మూట అని ఈ మాట ఉత్తగానే ఉంటుంది దానోళ్ళ. పెద్దోళ్ళ మాట ఫస్ట్ షేదుగా అనిపించచ్చు, కానీ వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా మంచిగా ఆలోచించి చేస్తారు. మన కేసీఆర్ సార్ కూడా అంతే. అంతెందుకు రైతు బంధునే తీసుకోరాదు,
భూమి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు కదా, గట్లిస్తే చాలా మందికి కడుపు మండింది, కండ్లు మండినాయి. ఇక చేయి పాటోలు అయితే గట్లెట్లుంటది, 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా పైసలు ఎందుకు ఇచ్చుడు, 10 ఎకరాల కూడా అవసరమా అని రాగాలు వీసిరు. లాస్ట్ కత్త ఏమైంది, కేసీఆర్ సార్ ఉపాయమే కరెస్ట్ అని ఇప్పుడు చేయి పార్టీ సర్కారే చెప్తుంది. హగజూరు రాదుర్రే. మన బట్టన్న రైతు బంధు గురించి ఏమో అంటుండు ఇనురి జరా. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. ఇన్నరా ఏమన్నాడు, ఎకరాలతోని సంబంధం లేకుండా 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా వేస్తాం అని అంటుండు. మంచి మాటనే. ఇక ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పోదాం. అప్పుడు కూడా మన కేసీఆర్ సారు తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూములకు గిట్టనే రైతు బంధు ఇస్తుంటే వీళ్ళేమన్నారు, అందరికి ఇస్తారా, అన్ని ఎకరాలకు గట్లెట్లు ఇస్తారు, ఒక 5 ఎకరాలకు చాలు, 2 ఎకరాలకు చాలు, పైసలన్నీ లాస్ చేస్తాండ్లు, పెద్దోళ్ళకే కుప్పపోసి ఇస్తాండు అని వీళ్ళే కదా గానకచేరి చేసింది. ఇప్పుడు వీళ్ళే అన్ని ఎకరాలకు పైసలు ఇస్తామని చెప్తారు. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు, వీళ్ళేమో 1,49,00,000 ఎకరాలకు ఇస్తామంటారు. అంటే 2-3 లక్షల ఎకరాలే ఫరక్ అప్పటికి ఇప్పటికి. అంటే వీళ్ళు కూడా కేసీఆర్ సార్ ఇచ్చినట్టే అందరికీ అన్ని ఎకరాలకు ఇస్తారన్నట్టే కదా. మరి అప్పుడేమో గా పాట వాడి ఇప్పుడేమో ఇట్లా వాడుతుంది. అంటే వీళ్ళకు కూడా అర్థమైంది కదా కేసీఆర్ సార్ చేసిందే కరెస్ట్ అని తెలిసినా తప్పని టామ్ చేసిరు. ఇక ఇప్పుడు కేసీఆర్ సార్ తొవ్వల్నే నడుతురు. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అధికారం కోసం ఈ చేపాటోలు చేసిన అబద్ధపు రాజకీయం అని అంటారు వాళ్ళ రైతులు. నిజం చెప్తున్నా, పట్నంలో ఈ క్యాబులు, కిరాయి ఆటోలు, కిరాయి బైకులు వచ్చిన కాన్సల్ అయితే జరా ప్రయాణాలు అలకగా అవుతున్నట్టు అనిపించింది. ఇక కిరాయి బైకులు అయితే ఆడపిల్లలకు మంచిదేని అనుకున్నా, కానీ ఇట్లా నడిపేటోళ్ళ దాంట్లో కూడా కంతిరోళ్ళు ఉంటారు, దివానా గాళ్ళు ఉంటారు, బట్టేవాజి గాళ్ళు ఉంటారు, మర్చిన బేకూఫ్, ఇది ఇంపార్టెంట్, బేకూఫ్ గాళ్ళు కూడా ఉంటారు. అసొంటి బేకూఫ్ గాడే ఏం చేసిండో చూడురు మీరు. నేను గంత కడ్డుగా మాట్లాడినా అని మీరు అనుకున్నా మంచిదే, ఈడైతే నిజంగా బేకూఫ్ గాడే, లేకుంటే ఏంది మరి. అగో అసలు వాడు మనిషేనా, గట్లెట్లా కొడతాడో ఆడపోలను, అది కూడా నడి రోడ్డు మీద. పాపం వాడు చెంప మీద కొడితే ఈ బుజ్జి కింద పడ్డది. అసలు పంచాది ఏడ షురువు అయిందంటే, బెంగళూరులో పాపం మీ అక్క ర్యాపిడో బైకును బుక్ చేసుకున్నది. ఈడ వచ్చిండు, పలానా జాగకు పోవాలని ఎక్కింది. కనాడు మంచిగా నడపాలనా రయ్య పోనిచ్చుడాట, అంత పిస నడుపుడు అవసరమా. ఆ మాకరికి అన్నది కూడా భయ్యా జర మెల్లగా పోని చక్కగా పోనని చెప్తూనే ఉన్నది. కానీ ఆడిను లేదు. లాస్ట్గా బండి దిగి నువ్వు ఇట్లా నడిపినందుకు మీ కంపెనీకి ఫిర్యాదు చేస్తాపో అన్నది. గంతే. వాడు మెంటలోడు ఉన్నట్టున్నది, నా మీదనే ఫిర్యాదు చేస్తావా అని దౌడ పొట్ట తరిచిండు. ఎంత దివానగాడీడు. పాపం నమ్మి బండెక్కితే గిట్ల కొట్టుడేంది. ఇడు ఇంకోటి చెప్పాలి, ఆమెను కొడుతుంటే చుట్టుముట్టు జనాలున్నారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలే, సినిమా చూసినట్టు చూసుకుంటున్నారు. ఆమె కింద పడ్డా కానీ లేపిన పాపాన పోలే. ఏ మనుషులు అసలు వీళ్ళు. అసలు నాకు అనిపిస్తుంది ఆ బండోని కంటే ఈ జనాలు ఇంకా పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తుంది కాదా. మరి నడి రోడ్డు మీద ఆడవాళ్ళని ఒకడు కొడుతుంటే వీళ్ళు చూసుకుంటుండేంది. ఈ ఇసొంటోళ్ళు చేయబట్టి కిరాయి బండ్లు ఎక్కాలంటే కూడా భయమే. ఇంతకాలం సరే అగ్వకే అత్తాన్లు కదా అని అనుకుంటే ఇక ఇప్పుడు ఇలా సొంటోళ్ళు చేయబట్టి ఇంట్లో కూడా భయమే. అవునా కాదా. ఏం మనుషులు మోపోయారమ్మ అసలు. అవుగాని మీ ఇంట్లో ఎంత
ఎంతమంది ఉంటారు వాళ్ళ? మీ ఇల్లు సొంతమేనా కాదా? మీదేం కులం? ఎంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి? ఏందవ్వా మా జాతకం అంతా అడుగుతున్నావు? అయినా కులం ఎందుకు? మా సంపాదన గురించి నీకెందుకు? అయినా మా పర్సనల్ ఎందుకు అవ్వాలి అంటారా ఏంది? అయ్యో ఇది అడిగేది నేను కాదు. ఇక రాసుకపోయేటోళ్ళు మీకు ఆడకత్తరు అంటే మన జనాభా లెక్కలు తీస్తారట. మన దేశంలో ఎంతమంది ఉన్నారు ఏంది కథ గవన్నీ లెక్క కడతారట. మరి బరాబర్ లెక్క పెడతారా? ఎంతమందినని లెక్క పెడతారు? ఎట్లా లెక్క పెడతారు? ఎవరెవరు ఈ పనిలో ఉంటారు? అరుచుకుందాం రాండ్రి. ఉన్నారుల్లో ఇక మన లెక్క తేలిపోతుందట కాదు. అంటే భారతదేశంలో ఇప్పుడు జనం ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఆడోళ్ళు ఎంతమంది, మొగోళ్ళ లెక్క ఎంత, పోరగాళ్ళ కథ ఏంది, కొలువులు చేస్తారా, సొంత ఇంట్లుంటారా, కిరాయి కొంపేనా, అసలు వీళ్ళు ఏ కులపోళ్ళు, ఇవన్నీ లెక్క తీస్తారట సెంటర్ సర్కార్ వాళ్ళు. సోమవారం సందే స్టార్ట్ అయింది. ఓష్ని మొన్నటికి మొన్న మన కాడ లెక్క తీసిరు కదా, రాసుకపోయేటోళ్ళు రానే వచ్చిరు, మళ్ళీ ఎందుకని అనుకునేరు. మొన్న చేసింది రాష్ట్ర సర్కార్ వాళ్ళు, ఇప్పుడు చేసేది సెంటర్ సర్కార్ వాళ్ళు. రాష్ట్ర సర్కార్ వాళ్ళు చేసినా సెంటర్ వాళ్ళు సెపరేట్గా చేస్తారట. అంటే మనోళ్ళు చేసిన లెక్క మీద వాళ్ళకు నమ్మకం లేనట్టున్నది. సరే ఆ కిరికిరి పక్కకు పెడితే అసలైతే 16 ఏళ్ల తర్వాత మన దేశంలో జనాలను లెక్క పెట్టి ఎగురం పెట్టుకున్నారు. ఇప్పటికి 15 సార్లు లెక్క చేసిరట. ఇది 16వసారి అన్నట్టు. మరి ఇప్పటికైతే అందాజగా మన దేశ జనాభా దగ్గర దగ్గర 130-140 కోట్ల మంది దాకున్నారు. మరి గంతమంది లెక్క పెట్టుడంటే సుతారమ్మా. అందుకే 2027 సంవత్సరం మార్చి 1 నాటికి అందరినీ లెక్క పెట్టాలి, కంప్యూటర్ల పేర్లు లెక్కియాలి, కులాల లెక్క కూడా తీయాలి అని సెంటర్ సర్కార్ ఆర్డర్ వేసింది. ఇక అందుకు తగ్గట్టుగానే పనులను కూడా తీసుకుంటారు. దగ్గర దగ్గర 35 లక్షల మంది ఈ జనాలను లెక్క పెట్టే పనిలో పడతారట. మీకు ఇంకోటి చెప్పాలి, ఎప్పుడు జనాభా లెక్కలు చేసినా నీ కులం ఏంది అని అడగకపోయేది. అప్పుడెప్పుడో ఆంగ్రేజుల జమానాలో 1931 కులం గురించి అడిగి కులం లెక్కలు తీసిరు. ఇక అటెనక కులం మాటనే ఎత్తలే, మీరేమోటోళ్ళు ఏంది కథ అని అవి రాసుకోలేదట. కానీ ఇప్పుడు జనం లెక్కను కులం లెక్క కూడా తీస్తుంది సర్కారు. ఇక సంపాదన గురించి అడుగుతారట. ఈడ మీ కోట అనిపించచ్చు, ఈ లెక్కలతో మాకేమత్తది, ఏమైనా బతుకులు మారుతాయా, ఇది వరకు కూడా లెక్కలు తీయనేది ఎట్లున్నదో గట్లనే ఉన్నాం కదా అని మనసులకు అత్తాందా ఏంది? అంటే ప్రతిదానికి ఒక లెక్క పాత్రం అనేది ఉండాలి కదా. జనాల కథ ఏంది, వాళ్ళకి ఏమేమి స్కీములు కావాలి, ఏ కులపోలు ఎక్కున్నారు, ఎవరు దక్కున్నారు, ఎవరికి ఫాయిదా అవుతుంది, ఎవరు లాస్ అవుతురు, ఇవన్నీ కొంతనన్నా ఇరుకైతాయి అని అంటురు. ఏమో పట్టురి, మీరైతే ఇట్లా రాసుకపోయేటోళ్ళు వచ్చినప్పుడు వివరాలు మాత్రం బరాబర్ చెప్పురి. ఏమంటున్నా? అనిపిస్తుందోళ్ళ ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటా పోతుంటే 1 లక్ష రూపాయలు దొరికితే ఏమవుతుందో, లక్ష కాకున్నా 10,000 కట్ట కనబడితే ఎంత మంచిగుండో అనిపిస్తుంది. కానీ ఎందుకు దొరుకుతాయి ఎప్పురి? అయితే ఇప్పుడు నేను పైసల ముచ్చట ఎందుకు తీసిన అంటే, మీరు ఊటీ కొడైకెనాల్ పోయి రానోళ్ళ ఎన్నడన్నా? అయితే మనిషి కాదు కానీ ఒక కోతి కొడైకెనాల్ పోయింది. పోయిన కోతి దొరికిన కొబ్బరి చిప్పలు, అరటి తొక్కలు, చింతగింజలు తినుకుంటా ఉండొచ్చు కదా. ఏం చేసిందో ఎరికేనా? జనాలను ఒక ఆట ఆడిచ్చింది. నమ్ముతలేరా? చూడరు మీరే. గిదే కొడైకెనాల్ ఓసారి పోవాలి. అయితే నాకంటే ముందుగానే గీ కోతి పోయింది. దానికి ఏమనిపించిందో, సాటి కోతులతో తిరిగి బోర్ అనిపించిందో ఏం పాడో అట్లట్లా టూరుకు వచ్చింది. సరే టూరుకు వచ్చిన కోతి సప్పుజక తిరుక్కుంటా అది ఇది తినుకుంటా ఉండొచ్చు కదా. షెట్ ఎక్కింది, మంచిది. ఇక షెట్టు మీద చూడరు దీని శేఖలు.
చూస్తురా చిత్తు కాగితాలు అనుకోగల కాదు కాదు 500 రూపాయల నోట్లు, అది కూడా ఒరిజినల్ నోట్లేనోళ్ళ. అరే అవంటే గిట్టనే కొడైకెనాల్కి వచ్చిన ఒక టూరిస్ట్ కాడికి వెళ్ళి 500 నోట్ల కట్టను కొట్టేసింది దొంగ కోతి. ఈ దొంగతనం ఎవరి కాడ నేర్చుకున్నదో మనకు తెలియదు కానీ కొట్టేసిన పైసలను పట్టుకొని షెట్ ఎక్కింది. ఇక ఆ కట్టను చూడు ఎంత జాగ్రత్తగా ఇప్పుతుందో. ఇక అటెనక జనాల మీద ఎగజల్లిందోలా. ఓష్ని యాగో జనాలు కూడా 500 నోట్లను చూసి ఒక గావర ఇర్రా. ఎంతైనా పుక్కట్ల కత్తానే అంటే పాన రాదే కదా ఎవరికన్నా. ఈ కోతి కూడా చూడురి పైసలు ఇసిరేషుడు కూడా జనాలను ఊరిచ్చుకుంటా ఒక పద్ధతి ప్రకారం వేస్తుంది. జనాల్లో ఒక ఆట ఆడుకుంటాంది కదా అటు ఇటు చేసి. మమ్ముల్ని ఆడిస్తారా బిడ్డ, మీ వీక్నెస్ దొరికింది చూడుర్రి, ఏరుకోరన్నట్టే ఎత్తాంది. మొత్తానికి నడుమ కోతులకు మనుషుల బుద్ధులు వస్తాన్నాయి, మనుషులకేమో కోతుల బుద్ధులు వస్తాన్నాయి. పో గివులా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు అని అయిపోయినాయి అని మీరు అనుకుంటురా? అయిపోలేదు, ఇంకొక ముచ్చట ఉన్నది. అది కూడా చూసేస్తే ఒక చిత్తం అయిపోతుంది. అన్నా నువ్వు ఆ ముచ్చట వేసుకోవాలి, చూసేస్తారు చూడండి మీరు. అబ్బర బిడ్డ దొరికిందిరా కొండే, రాగవట్టురి ఇడిచిపెట్టద్దు లేకుంటే మోసం అవుతుంది. అగీదేనోళ్ళగా ముచ్చట. కర్నూలు జిల్లాలో చిరుత పులి తిరుగుతుందంటే ఇంకేమన్నా ఉన్నదా? ఇక జనాలు దాని సంగతే చూడాలి అనుకున్నారు. అడవి ఆఫీసర్లతో కలిసి వలలు పట్టుకున్నారు. అలా కనబడ్డది కథం యోగిట్ల దాన్ని దొరకబట్టనే పట్టిరు. ఏమే పులి, నువ్వు జనాలకు ఎందుకు వచ్చినవి? అసలు నీకేం పని? సప్పు చేయక అడవిలో ఉన్నదో లేదో దీని వంటకరాట ఎందుకు వచ్చిన సాగు చెప్పు. ఆ చిరుతపులి కథ గట్లున్నదా? ఇప్పుడు మన నిర్మల్ జిల్లాలో ఒక గుడ్డెరుగు పిస్స చేసింది కాదు, అది కూడా జనాలకు వచ్చింది. ఇక జనం దాన్ని చూసి ఉరుకుడు జనాలు ఉరుకుతుర్రని అది కూడా అటుకెళ్ళి ఉరుకుడు పెట్టింది. అంటే దాన్ని చూసి జనం భయపడ్డారు, జనాన్ని చూసి అది భయపడ్డది. ఎవరితో వాళ్ళు చూసుకున్నారు, లెక్క సాఫ్. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి వాట్సాప్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.